హలో అండి. ఈరోజు వీడియోలో కాకరకాయ అనేది చేదే అని అందరికి తెలుసండి. ఇలా ఒక్కసారి తొక్కు చేసి పెట్టండి. ఆ చేదనేది ఫటాఫట్ అని మాయమైపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు బాగా టేస్ట్‌గా తినేస్తారండి. ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా అయితే చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయిలో అయితే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసేసుకుందాము. ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేసి సాంబార్ ఆనియన్స్ ఎంత వేసుకున్నారంటే టేస్ట్ అయితే బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదండి. ఇంట్లో ఉండే ఆనియన్సే కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. బాగా దంచిన తెల్లగడ్డలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకునేసి ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత ఒక 1/4 కేజీ కాకరకాయ అయితే తీసుకున్నానండి. ఈ కాకరకాయలో ఉండే సీడ్స్ అన్ని తీసేసుకునేసి చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకోవాలి. ఈ కాకరకాయ అయితే నురు పురుగులకి చాలా మంచిదండి. పొట్టలో పురుగులు అనేది పేరిపోతుంది కదా, అది లేకుండా చేసేస్తుంది. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. పెద్దలకు కూడా పురుగులు ఉంటుందండి, అది అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటా. అది కూడా పోవాలంటే కాకరకాయ మంచి ఔషధం అందరికీ. కొద్దిగా సాల్ట్ వేసుకునేసి కాకరకాయ అంతా బాగా మగ్గిన తర్వాత టొమాటో కూడా బాగా మెత్తగా ఉండే టొమాటో అయితే వేసేసుకోవాలి. అలా కలిపేసుకునేసి పసుపు, మనకు కారం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకుందాము. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా అలా 2 స్పూన్లు అయితే వేసేసుకునేసి మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాము. ముందుగా నేను చింతపండు నెల్లికాయ సీసంత అయితే ఊరబెట్టుకున్నాను. బాగా చిక్కగా నీళ్ళు లేకుండా పోసుకునేసి అలా ఒకసారి మొత్తాన్ని అయితే కలిపేసుకోవాలండి. కాకరకాయ నచ్చని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా అయితే తినేస్తారు. సాల్ట్ చూసి చాలకపోతే అయితే వేసేసుకునేసి ఒక 1/2 స్పూన్ అయితే బెల్లం అయితే వేస్తున్నానండి. బెల్లం అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు కావాలంటే కాకరకాయ ఉడకబెట్టేటప్పుడు కూడా ఒక 1/2 స్పూన్ వరకు బెల్లం వేసి అయితే ఉడికించుకున్నారంటే చేదనేది చాలా తగ్గిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర తరిగేసుకునేసి అంతే, స్టవ్ ఆఫ్ చేసుకునేసి అన్నంలో పెట్టుకొని తినాల్సిందే అండి. వీడియోస్ లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.